అవర్ ఛానల్. ఈరోజు మెయిన్ ఇష్యూ ప్రోమో వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా అంతా గందరగోళం అవుతున్న విషయం ఏంటంటే విష్ణుప్రియ సోనియా ఇష్యూ. సో చాలామంది ఏమంటారంటే విష్ణుప్రియ మాట్లాడడం తప్పు కాదు, కానీ ఏవైతే గెస్చర్ ఇచ్చిందో తర్వాత అవి తప్పు, పుణ్యస్త్రీ అనడం తప్పు, ఇవన్నీ అంటున్నారు. నా ఒపీనియన్ ఏంటి అన్నది చెప్తాను. నా ఒపీనియన్ ఏంటన్నది చూసిన తర్వాత నా ఒపీనియన్ మీద కామెంట్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. అంతేగాని ఫస్ట్ డే ఒక డెసిషన్కి వచ్చేసి నువ్వు విష్ణుని సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు సోనియాని సపోర్ట్ చేస్తున్నావు అని అనొద్దు. పూర్తిగా వినండి, విన్న తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి. సో ఈరోజు ఫస్ట్ దీని గురించి మాట్లాడిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం, ఎందుకంటే నాది ఫ్లో పోతుంది. సో ఫస్ట్ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? యాక్చువల్గా విష్ణు మైండ్లో ఒకటి ఉంది. అదేంటంటే తన హౌస్లోకి వచ్చిన తర్వాత తను నిఖిల్ తనతో బాగుంటాడు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కిరాక్ షోలో పరిచయం ఉంది కాబట్టి అని విష్ణు ఎక్స్పెక్ట్ చేసింది. బట్ తిను మేబీ నిఖిల్ ఉండకపోవడానికి రీజన్ ఏంటంటే ఒకవేళ ఉంటే ఎక్కడ స్టార్ మా గ్రూప్ అంటారన్న రీజన్తో మేబీ ఉండకపోవచ్చు నిఖిల్. కాకపోతే తిను విష్ణు మేబీ తను బిగ్ బాస్ చూడదేమో, చూసినా కానీ తను ఏంటంటే నిఖిల్ తనతో ఉంటాడని ఎక్స్పెక్ట్ చేసింది, అంటే ఫ్రెండ్గానే. కానీ తను మాత్రం సోనియాతో ఎక్కువ ఉంటున్నాడు. మేబీ తనకు అది మైండ్లో ఉన్నది. ఆల్రెడీ విష్ణు దగ్గర చెప్పడం కూడా అయ్యింది, నిఖిల్ దగ్గర చెప్పడం అయింది, ఇవన్నీ అయ్యాయి. సో ఇది అయిన తర్వాత ఆమెకు అది మైండ్లో ఉన్నట్టుంది. సోనియాతో కామెడీ చేయాలనుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియా తనకు ఫ్రెండ్ కాదు, అలాంటి ఫ్రెండ్తో కామెడీ చేయాల్సిన అవసరం లేదు. బట్ తన మైండ్లో ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సోనియా ఆల్రెడీ తన గురించి పర్సనల్ కామెంట్స్ చేసింది కాబట్టి అడిగేద్దాం అన్నట్టు వెళ్ళి నీకు ఇంతకు ముందు పడేది కాదు కదా, ఇప్పుడు ఎలా ఫ్రెండ్స్ అవుతున్నారు అన్నది. ఈ మాటలో ఎక్కడా తప్పులేదు, ఎక్కడా నెగిటివ్ మీనింగ్ లేదు. అందులోంచి కొత్త అర్థం తీసుకురావడానికి పోని తన ఉద్దేశం మనకు అర్థమవుతుంది కదా మాట్లాడేటప్పుడు, ఆ ఉద్దేశం కానీ ఏమీ లేదు. ఈవెన్ సీత కూడా తర్వాత వచ్చి ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో ఎలాంటి ఉద్దేశం లేదని కూడా చెప్పింది. కానీ అడగగానే సోనియా రియాక్షన్ ఏంటి? నో కామెంట్స్ అన్నది. నో కామెంట్స్ అనగానే విష్ణు అన్నది నో కామెంట్స్ అంటున్నారు సోనియా గారు అన్నది. ఆ తర్వాత సోనియా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఐఎమ్ నాట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ అన్నది. ఇక్కడ ఫస్ట్ అడల్టరేటెడ్ కామెడీ అన్నది ఎవరు? తనే. కానీ దానికి ఒక్కొక్కరు ఒక మీనింగ్ చెప్తున్నారు, తన ఉద్దేశం ఇది అదే అని. తను ఇక్కడ కాకుండా నామినేషన్స్ టైంలో ఫస్ట్ పర్సనల్గా ఎవరు వెళ్ళారు అన్న దాన్ని చూస్తే నామినేషన్స్లో విష్ణుని మనకి ఎపిసోడ్లో చూపించలేదు, లైవ్ చూసిన వాళ్ళకి తెలుసు. మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసండి, నేను స్టోరీలో కూడా పెడతాను. బిగ్ బాస్ తెలుగు స్పై అని సెర్చ్ చేయండి, 72,000 ఫాలోవర్స్ ఉన్నారు, అక్కడికి వచ్చేయండి. సో లైవ్లో ఏమంటుందంటే సోనియా, నువ్వు అడల్టరీ షోస్ చూస్తావు, నేను అలాంటి అడల్టరీ కామెడీ చూడను, నాకు ఆ షో నచ్చదు, అలాంటి కామెడీ నచ్చదు, నువ్వు అలాంటి వాటిలో పనిచేస్తావు అని అన్నది. యాక్చువల్గా నీకెందుకు బయట విషయాలు? ఇప్పుడు నువ్వు విష్ణుని అలా అన్నావు, ఇప్పుడు విష్ణు కూడా తిరిగేసి నువ్వు ఆర్జీవి గారి తాలూకా అంట కదా అన్నదనుకో, ఏమవుతుంది? అసలు ఫస్ట్ బయట విషయాలే అనవసరం. నువ్వు ఆర్జీవి గారి తాలూకా కానివ్వు, నువ్వు ఏదో షోలో చేయనివ్వు, లేదా నువ్వు ఇవి ఈ మధ్య యాక్టింగ్ అంటే యాక్టర్స్గా ఒక ఆఫర్ రావాలంటే ఎలా అయిపోయిందంటే వాళ్ళు లిప్ కిస్ పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ పెట్టుకుంటే కానీ యాక్టర్స్కి ఆఫర్ రావట్లేదు. అది కూడా పెద్ద పెద్ద హీరోయిన్ల సిచ్యువేషనే, అది మనం చూస్తూ ఉన్నాం. సో అవన్నీ పట్టుకొచ్చి నువ్వు ఆ సీరియల్లో ఇలా చేసావు, నువ్వు అందులో ఇలా యాక్ట్ చేసావు అని నువ్వు హౌస్లో అనొద్దు. ఎందుకంటే నువ్వు బయట పర్సనల్ విషయాలు నీకు హౌస్లో అవసరం లేదు. నీ గేమ్ ఇంపార్టెంట్, హౌస్లో నువ్వు ఎలా ఉంటున్నావు అన్నది ఇంపార్టెంట్. అంతేగాని నువ్వు అక్కడ ఏదో వచ్చి చేసావు అని ఫస్ట్ పర్సనల్లోకి వెళ్ళింది ఎవరు? సోనియా కదా. సో అలా వెళ్ళింది కాబట్టి ఈరోజు విష్ణు ఏంటది ఆ పుణ్యస్త్రీ ఆ మాటలన్నీ వచ్చినాయి, దాని గురించి కూడా వెళ్దాం. సో ఇలా అన్నదంట అప్పుడు. సో ఇక్కడ కూడా మళ్ళీ వచ్చేసి అడల్టరేటెడ్ ఐ ఆమ్ నాట్ బిలాంగ్ టు అంటే వేరే వాళ్ళు బిలాంగ్ దానికి అలా అనొద్దు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియా అనేసి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత సీత వచ్చి నేనైతే అనమనలేదు, విష్ణు అన్నది, కానీ అన్నా కానీ తన ఉద్దేశం అయితే ఎలాంటి నెగిటివ్వే కాదు అని క్లియర్గా చెప్పింది. అయినా కానీ సోనియా ఓకే అని చెప్పేసి ఏంటంటే విష్ణు రాంగ్ కానీ అన్నది అన్నట్టు పోర్ట్రే చేయడానికి ట్రై చేసింది సోనియా. అంటే కొంతమందికి కూడా అలా పోర్ట్రే చేయగలిగింది. యాక్చువల్గా సోనియా ఎలాంటి వాటిలో సక్సెస్ అవుతుందనే చెప్పాలి, తెలుగుగా ఆడుతుంది అమ్మాయి. అయితే ఇక్కడ విష్ణు లోపలికి వచ్చిన తర్వాత చాలామంది అన్నది విష్ణు ఇలా ఏవైతే గెస్చర్స్ ఇచ్చిందో అవి రాంగ్ అని. కానీ విష్ణు లోపలికి వచ్చి ఏమన్నదంటే విష్ణు లోపలికి వచ్చి ఏమన్నదంటే సోనియా గారు నేను ఎలాంటి నెగిటివ్ ఉద్దేశంతోనూ అనలేదు, నేనేమన్నా మీరు ఎలా ఉంటున్నారు అన్నానా అన్నది. కానీ అందులో నెగిటివ్ మీనింగ్ ఏంటి తను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది. నేను మిమ్మల్ని నెగిటివ్ వేలో అనలేదు, జస్ట్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడాను అనడానికి ట్రై చేసింది. సో ఇలా అనేస్తే అందులోంచి నెగిటివ్ ఎక్కడ వచ్చిందో నాకైతే అర్థం అవ్వట్లేదు, నాకైతే అందులో నెగిటివ్ కనపట్లేదు. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది, నేను ఇలా ఏమీ అనలేదు కదా,
నేను నెగిటివ్ వేలో అనలేదు కదా అన్నది. సో అప్పుడు జస్ట్ షటప్ ఆమెకి సోనియాకి నోరు ఎక్కువ అరిచేసింది. అక్కడ షటప్ అనడానికి కూడా తిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అబ్బా నేను నెగిటివ్గా అనలేదని. ఆ మాట అయిపోయిన తర్వాత వచ్చేసి సోనియా బయటకు వచ్చేసి ఏడుపు మొదలుపెట్టింది. అది కూడా వెక్కి ఏడ్చేసింది. నాగార్జున గారు అంటున్నారు, ఒక అమ్మాయి ఏడ్చిందంటే దాని వెనకాల రీజన్స్ ఏముంటాయి అంట. బయట ఒక అమ్మాయి ఏడ్చిందంటే రీజన్స్ ఏవైనా ఉండొచ్చు, కానీ బిగ్ బాస్ హౌస్లో అమ్మాయి ఏడ్చిందంటే దాని వెనకాల ఇదే రీజన్ అని చెప్పలేము. అది సింపతి అయి ఉండొచ్చు, పక్కోళ్ళని నెగిటివ్గా పోర్ట్రే చేయడానికి అయి ఉండొచ్చు, ఏవైనా రీజన్స్ అయి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ సోనియా ఏడ్చిందంటే బాధపడే ఏడ్చిందని మనం చెప్పలేము. మేబీ బాధపడి ఏడ్చుండొచ్చు, లేదా విష్ణుని నెగిటివ్గా పోర్ట్రే చేయడానికైనా అయి ఉండొచ్చు. సింపుల్ కదా. సో ఇది జరిగింది. అప్పుడు వెంటనే విష్ణు ఏమన్నదంటే, ఈమె ఏడుస్తుందంటే తను నెగిటివ్ చేస్తుందనే కదా. వెంటనే విష్ణు ఒక మాట అన్నది, మీ చరిత్ర తెలుసా ఏదో వర్డ్ అన్నది. ఆ ఒక్క మాట అనకుండా ఉంటే బాగుండేది. ఏదో అన్నది ఒక వర్డ్ పైన నడుస్తూ, అది ఒక్క వర్డ్ అనకుండా ఉంటే బాగుండేది. పుణ్యశ్రీ గురించి మాట్లాడదాం. ఎక్కడో రాసాను ఆ వర్డ్. పుణ్యశ్రీ గురించి మాట్లాడదాం. పుణ్యశ్రీ అని ఎందుకు అన్నావు అంటే, ఆమె ఏమన్నదంటే, నువ్వే పుణ్యస్త్రీవా, మేమందరం ఏమో వేరే టైపా, అంటే నువ్వు నన్ను ఇలా అన్నావు కదా, మేమంతా ఏమో ఆ టైపు, నువ్వు ఒక్కదానివే పుణ్యస్త్రీవా అన్నది. ఇందులో తప్పే ఉంది. ఇది ఎలా కన్వే చేస్తున్నారంటే, తన్ని నువ్వేదో పెద్ద పుణ్యస్త్రీ అయినట్టు. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఒకటి నువ్వే పుణ్యస్త్రీ అయినట్టు, మేమందరము కానట్టు అని విష్ణు అన్నది. కానీ ఎలా పోర్ట్రే చేస్తున్నారంటే, నువ్వేదో పెద్ద పుణ్యస్త్రీ అయినట్టు, అంటే ఇది నెగిటివ్ మీనింగ్. నువ్వేదో పెద్ద పుణ్యస్త్రీ అయినట్టు అంటే నువ్వు పుణ్యస్త్రీ కాదు అని అర్థం. కానీ ఇక్కడ విష్ణు అలా అనలేదు, నువ్వు ఒక్కదానివే పుణ్యస్త్రీ అయినట్టు, మేము అందరం ఏదో పెద్ద ఆ టైప్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి అన్నది. సో ఈ పుణ్యస్త్రీ అన్నది విష్ణు ఆ ఉద్దేశంతో అన్నది క్లియర్గా. అందులో తప్పే ఉంది. తనేమీ నువ్వేదో పెద్ద పుణ్యస్త్రీ అయినట్టు అనలేదు కదా. అలా అంటే ఖచ్చితంగా తప్పు. కానీ అలా అనలేదు, నువ్వు ఒక్కదానివే పుణ్యస్త్రీ అయినట్టు, మేము అందరం ఏదో ఆ టైప్ అన్నట్టు, అంటే నువ్వు నన్ను నామినేషన్స్ టైంలో అలా అన్నావు కదా. సో ఆ ఉద్దేశంతో ఉంది. ఇది క్లియర్గా ఇలాగే అన్నది. ఇది నా ఒపీనియన్. ఇప్పుడు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇంకా దీని తర్వాత ఏం జరిగాయంటే, ఒకటి మాత్రం క్లియర్, కొంతమంది కంటెస్టెంట్స్ హౌస్లోకి చాలా ప్రీ ప్లాన్డ్గా వచ్చారు, పిఆర్లు పెట్టుకున్నారు. సోనియాకు కూడా పిఆర్ ఉందని అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే, ఇక్కడ 1 minute. సో ఏం చెప్తున్నా, ఇక్కడ సోనియాకి పిఆర్ ఉందేమో అని నాకు ఎందుకు. ప్రతి ఒక్కరికి పిఆర్ ఉంటుంది, కానీ కొంతమంది పిఆర్ పెద్దది ఉంటుంది, కొంతమంది పిఆర్ చిన్నది ఉంటుంది. సో సోనియా పిఆర్ ఉందని నేను ఎలా అంటున్నాను అంటే, ఇప్పుడు ప్రోమో వచ్చిందబ్బా, విత్ ఇన్ సెకండ్స్లో విష్ణు వీడియోస్, ఎడిటెడ్ వీడియోస్ వైరల్ అవడం మొదలుపెట్టాయి. నేను కూడా విష్ణు ఇలాంటి వీడియోస్లో యాక్ట్ చేసిందని నేనైతే ఫస్ట్ టైం చూశాను. ఆ వీడియోస్ చూసాను అంటే ఇప్పుడు ప్రోమో తర్వాత ఏవైతే వీడియోస్ వైరల్ అవుతున్నాయో అవి చూసాకనే నాకు తెలిసింది. అంటే ఈ అమ్మాయి జస్ట్ నేను యాంకర్ అనుకునేదాన్ని, తను కొన్ని వీటిలో ఏదో సిరీస్లోనే ఎట్లోనే యాక్ట్ చేసింది. సో అవి పట్టుకొచ్చి పుణ్యస్త్రీ గురించి మాట్లాడుతుంది అని చెప్పేసి అది ఒకటి, ఆమె డ్యాన్సులు ఒకటి. సో ఇవన్నీ చేస్తున్నారనమాట. ఇమ్మీడియట్గా ఎడిటెడ్ క్లిప్స్ ఎక్కడొచ్చాయబ్బా నాకు అర్థం కాదు. ఒకవేళ వాళ్ళు సోనియా ఫ్యాన్స్ అయితే, సోనియా ఫ్యాన్స్కి అంత ఫాస్ట్గా ఎడిటెడ్ క్లిప్స్ ఎక్కడొస్తాయి అంటే వీళ్ళు ముందే ప్లాన్ చేసుకుని ఉన్నారు. మేబీ రేపొద్దున్న నిఖిల్ ఎగ్నిస్ట్ అయినా చూడండి, విత్ ఇన్ సెకండ్స్ నిఖిల్ చేస్తాయి. అలాగే నిఖిల్కి పిఆర్ లేదని నేను అంటలేదు, ఉంటుంది. కానీ ఒకళ్ళు పిఆర్ పెద్దది, ఒకళ్ళ పిఆర్ చిన్నది. కానీ నేను ఆ ఎడిటెడ్ వైరల్ వీడియోస్ గురించి కూడా నా ఒపీనియన్ ఇదే. ఇప్పుడు పెద్ద హీరోయిన్స్కే ఆఫర్ రావట్లేదు. నువ్వు ఇలా చేస్తేనే, నువ్వు లిప్ గిస్లు పెడితేనే నీకు ఆఫర్ ఉంది మూవీస్లో. పెద్ద హీరోయిన్సే, మనం వీళ్ళు ఇలా చెయ్యరు అని ఎక్స్పెక్ట్ చేసిన హీరోయిన్సే దీస్ డేస్ మూవీస్ అలా చేస్తున్నారు కదా. వాళ్ళకి అదే ఆప్షన్ ఉంది. వాళ్ళు యాక్టర్ కంటిన్యూ అవ్వాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్ అది. సో నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట నువ్వు ఏదో యాక్ట్ చేసావని అది పట్టుకొచ్చి హౌస్లో మాట్లాడడం తప్పు. ఇప్పుడేమో అవతల పిఆర్ విష్ణు గురించి ఇలా వీడియోస్ వైరల్ చేస్తే విష్ణు పిఆర్ ఊరుకుంటుందా? ఊరుకోదు. ఇప్పుడు విష్ణు పిఆర్ ఏం చేస్తుంది, సోనియా ఆర్జీవి గారు తాలూకా అని ఆర్జీవి ఏదో మాట్లాడారు కదా, అది పట్టుకొచ్చి పెడతారు. ఇదే సుత్తుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట విషయాలు బయట, హౌస్లో విషయాలు హౌస్లో నువ్వు బాగా గేమ్ ఆడుతున్నావా, నువ్వు ప్రాపర్గా ఉన్నావా, ఇది ఇంపార్టెంట్. జనాల్లో వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నావా, లేదా సింపతి ట్రై చేస్తున్నావా, ఇది ఇంపార్టెంట్. ఈ ఇష్యూ చాలా ఎక్కువైపోయినట్టుంది, ఫుల్ చెమటలు పడుతుంది. సో ఇది నా ఒపీనియన్. ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటంత కామెంట్ చేయండి. ఇప్పుడు వరుసకి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి బేబక్క నిఖిల్తో గొడవ పడుతుంది.
నేను నీ మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని నీ దగ్గరికి వచ్చాను. నాకు సోనియాకి వైబ్స్ కుదరట్లేదంటే నువ్వు పట్టించుకోవట్లేదు కాబట్టి నేను ఈ టీవీలో ఉండకూడదు అనుకుంటున్నాను అని. నిఖిల్ ఏమంటున్నాడంటే తను డైరెక్ట్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఇవ్వకుండా నేను వేరే టీంలోకి వెళ్ళిపోవాలనుకున్నాను అన్నది బేబక్క అంటున్నాడు. కాదు, తను ఏమన్నదంటే నాకు సోనియాకి మా ఇద్దరికి వైబ్స్ కుదరట్లేదు, నువ్వు ఏదో ఒకటి చేస్తావని నీకు చెప్తుంటే నువ్వు పట్టించుకోవట్లేదు కాబట్టి నేను వెళ్ళిపోతాను అన్నది. అవునా కదా? సో ఇది ఇక్కడ ఏ నిఖిల్ అయితే తనని ఒక మంచి లీడర్షిప్లో ఉందామని వచ్చిందో, విషయం ఏంటంటే బేబక్క ఈరోజు ఎపిసోడ్లో చాలా యాక్టివ్గా ఉంది, క్వశ్చన్ చేయడం మొదలుపెట్టింది. బట్ ఆమెకి ఏడుపు కూడా వచ్చింది, ఏడ్చింది, ఏం చేసినా కానీ ఎలిమినేట్ అయిపోయింది పాపం. ఏ రోజైతే యాక్టివ్గా ఉందో జనాలకు కనిపించిందో ఆ రోజే ఆవిడ వెళ్ళిపోయింది. బట్ నెగిటివ్ అవ్వకుండా వెళ్ళడం ఆమెకు ప్లస్ పాయింట్. బిగ్ బాస్ హౌస్ నుంచి నెగిటివిటీ లేకుండా బయటకు వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు, అదొకటి ఆమెకు ప్లస్ పాయింట్. అంతేగాని పాపం 1 వీక్లో ఏం చేస్తారు పాపం, ఇప్పుడిప్పుడే నేర్చుకుంది. మేబీ నామినేషన్స్లో ఉంటే ఇంకా బాగా వాదించేదేమో. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయినా ఎత్తేసి ఉండాల్సింది, కానీ బేబాక్ని ఎలిమినేట్ చేస్తారు. సో కరెక్ట్గా ఆవిడ యాక్టివ్గా ఉందో ఆవిడ బయటకు వెళ్ళిపోయింది. దట్స్ ఓకే. ఎన్ని రోజులు బేబక్ అంటే చాలామందికి తెలియదు, ఈ రకంగా తెలుసు కాబట్టి ఆమె రేపొద్దున యూట్యూబ్లో ఏదైనా వీడియో పెట్టినా, ఇన్స్టాగ్రామ్లో ఏ వీడియో పెట్టినా వైరల్ అవుతుంది. ఆ ఒక్క రకంగా ప్లస్ అంతే. పాపం హౌస్లో అంతకు మించి తనకి ఏమీ హెల్ప్ అవ్వలేదు. ఫస్ట్ నుంచి ఆ కుక్కర్ గోల్తోనే సరిపోయింది. సో అది. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ బాటిల్ పడేసినందుకు సీతకు వచ్చి సారీ చెప్తుంది. అది నేను ఆ టైంలో, ఆ తర్వాత ఎవరు ఎన్ని చేసినా కానీ ఆ టైంలో ప్రేరణ ఏదైతే ట్రాష్లోంచి తీసి బయట పెట్టిందో అప్పుడు సరదాగానే పెట్టిందబ్బా. ఆ తర్వాత కొంచెం హెరాస్ చేయడానికి ట్రై చేశారు, కానీ ఆ టైంలో ప్రేరణ కొంచెం సరదాగానే పెట్టింది. సీత అంటుంది నువ్వు అప్పటికప్పుడే సారీ చెప్పాల్సింది అంటుంది. మరి తిన అప్పటికప్పుడే ఎందుకు గొడవ పడలేదు? ఆ అబ్బాయి తిన భుజం మీద చెయ్యేసి ట్రాష్లో పైన పెట్టింది ప్రేరణ అని చెప్పేసి నవ్వుతూ తిన భుజం మీద చెయ్యేసి వెళ్తున్నప్పుడు తిన కూడా నవ్వింది కదా. మరి నువ్వెందుకు నవ్వావు? అదే టైంలో అప్పుడే తిరగైపోయావా? నువ్వు అప్పుడే నాకు సారీ చెప్పాల్సింది అంటుంది. తిన కూడా అప్పుడే ఎందుకు తిరగలేదు సీత? అవునా కదా, నువ్వు సారీ చెప్పినప్పుడే యాక్సెప్ట్ చేయాల్సింది. నువ్వు తప్పుగా ఫీల్ అవ్వట్లేదు కాబట్టి నేను సారీ యాక్సెప్ట్ చేయట్లేదు అంటుంది. తప్పుగా ఫీల్ అవ్వకపోయినా కూడా సారీ చెప్పింది కదా, నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు కదా. అప్పుడే సారీ చెప్పలేదంటే నువ్వు కూడా అప్పుడే అడగలేదు, అప్పుడు నవ్వుకుంటూ వెళ్ళిపోయింది అమ్మాయి ఆ అబ్బాయి చెప్తున్నప్పుడు, అప్పుడే తిరిగేయాల్సింది మరి కదా. ఫ్లాపుల గురించి కూడా మాట్లాడుకుందాం, దాని వెనక చాలా కథ ఉంది, అది మాట్లాడుకుందాం. నాకు ఏకంగా చెమటలు పట్టి ఆయాసం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బేబాకి ఇంకో మాట అంటది, నీకు సోనియాతో ఆడే ధైర్యం లేదు అందుకే ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అని చెప్పేసి నిఖిల్ని అంటది. ఈ వీక్ ఏం చేస్తాడో నిఖిల్ చూడాలి. ఆల్మోస్ట్ హౌస్లో చాలామందికి సేమ్ ఒపీనియన్ ఉంది, సోనియాతో మాట్లాడే ధైర్యం లేక తనతో ఫ్రెండ్ అయ్యాడు నిఖిల్ అని చెప్పేసి చాలామందికి ఒపీనియన్ ఉంది. తను నిజంగా కనుక అదే ఒపీనియన్తో, అంటే సోనియాతో గొడవ పడలేకే తనతో ఫ్రెండ్షిప్ చేశాడు అనుకో, ఖచ్చితంగా ముందుకు వెళ్ళలేడు. అలా కాకుండా తను ఏదైతే వీళ్ళని స్టార్మా గ్రూప్ అని పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తుందో సోనియా, అందులోంచి బయటికి రావడం కోసమే ఇదంతా చేస్తున్నాడు అనుకో. నిఖిల్ గేమరే, నో డౌట్. అలా కాకుండా అమ్మో సోనియాతో గొడవ పడలేను, సో సోనియాని ఫ్రెండ్ చేసుకోవాలి అని అనుకున్నాడు అనుకో, ఖచ్చితంగా రాంగ్ ట్రాక్లో వెళ్తున్నట్టు. సో ఇది అది విష్ణుయే క్లియర్గా చెప్పింది, మాకు అది ఏదో సంబంధం ఉంది, నేను ఆల్రెడీ మాట్లాడే కదా నామినేషన్లో ఏవో మాట్లాడినది అదని. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ కత్తులు వద్దడం. శేఖర్ లేచి మణిని వేసి ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ సార్, ఆ రోజు ఏవైతే తను చెప్పాడో దానికి కన్విన్స్డ్ కాదు అని చెప్పేసి వేశాడు. బట్ ఈరోజు ఏవైతే అందరూ కత్తులు గుచ్చారో ఆ కత్తులు గుచ్చే దాంట్లో నాకు మణి చాలా నచ్చాడు, దాని గురించి మాట్లాడుకుందాము. శేఖర్ గురించి ఒక మాట చెప్పాలి, ఎందుకంటే నేను వీడియో చేయలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. హౌస్లో యష్మి టీం ఏమైందంటే కొంచెం ఎక్కువే చేస్తుంది, అవసరానికి మించి ఎక్కువ చేస్తుంది. వీళ్ళని పని చేయొద్దు అన్నారు కానీ అవతలని టార్చర్ పెట్టమని అయితే చెప్పలేదు కదా. ఇదేమి టాస్క్ కాదు, వీళ్ళకి టాస్క్ ఇచ్చి దెయ్యాలును దేవతలు టాస్క్ ఇచ్చి మీరు దెయ్యాలు కాబట్టి వాళ్ళని టార్చర్ పెట్టండి ఇలాంటి ఏం చెప్పలేదు. మీరు పని చేయకండి, వేరే వాళ్ళకి టాస్క్లు అప్ చెప్పండి, ఇదే కదా చెప్పారు. కానీ వీళ్ళు కొంచెం ఎక్కువే టార్చర్ చేస్తున్నారు. కానీ శేఖర్ ఇక్కడ ఒక మాట అంటాడనమాట, మనం తిన్న కంచం వాళ్ళతో ఎందుకు కడిగించుకోవాలి, మనం తిన్న కంచం మనం కడగాలి కదా అని తన కంచం తనే కడుక్కున్నాడు. సో ఇది శేఖర్లో చాలా బాగా నచ్చింది. బిగ్ బాస్ ఎన్ని టాస్క్లైనా ఇస్తుంది, ఏమైనా చేస్తుంది, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావా అన్నది తెలుసుకోవడానికి. నీకు ఒక పవర్ ఇచ్చిందంటే ఆ పవర్ నువ్వు ఎలా యూజ్ చేసుకుంటున్నావు అన్నదే కదా జనాలు చూసేది. ఇప్పుడు చూడు శేఖర్కి పాజిటివిటీ వస్తుంది, రోజు రోజుకి నచ్చుతున్నాడు ఇలాంటి పనుల వల్ల. ఇలాంటి పనులు ఎప్పుడైతే నీకు పవర్ ఇచ్చిందో అప్పుడే నీ గురించి జనాలకు తెలుస్తుంది. సో ఇది. మనీ గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. విష్ణుకి అయితే నాగార్జున గారు క్లాస్ స్పీకర్, ఒక రకంగా అమ్మాయికి
అవసరం కూడా కొంచెం లైట్ తీసుకున్నది గేమ్ని. ఇప్పుడు సోనియా ఎలా ఉందంటే ఒకటి నిఖిల్, 2 విష్ణు, వీళ్ళిద్దరికీ కొంచెం ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. సో వీళ్ళిద్దరినీ తొక్కాలి. ఆ తొక్కడానికి సోనియా రకరకాల ప్లాన్లు వేస్తుంది. ఆ అమ్మాయి తెలివైందే. ఆ అమ్మాయి ఫిక్స్ అయ్యి వచ్చింది క్లియర్గా, నేను ఖచ్చితంగా విన్ అవ్వాలి అని ఒక ఫిక్స్ అయ్యి వచ్చింది. దాన్ని బట్టి ఆ అమ్మాయి వెళ్తుంది, నో డౌట్. ఓకే, ఆ రకంగా కనుక ఆమె అందరికీ నచ్చింది అనుకో, ప్లస్సే. సో నాగ్ గారు అంటారు, నాగ్ గారు ఈ విషయంలో క్లియర్గా సోనియాని సపోర్ట్ చేశారు. ఏమంటారంటే, నువ్వు ఇలా నీకు ఫ్రెండ్ కానప్పుడు నువ్వెందుకు ఆమెతో కామెడీ చేసావు అని అడిగారు. కరెక్టే ఉంది. ఆ తర్వాత నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది కదా అంట. దానికే కదా వెళ్ళింది విష్ణు లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది. నేనేమి నిన్ను ఇలా అనలేదు కదా, నేను జస్ట్ ఇలా అన్నాను, నేను ఒక పాజిటివ్ వేలో అన్నాను, నెగిటివ్ వేలో అనలేదు అని చెప్పడానికే కదా, దాన్నే కదా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటారు. అప్పుడు కూడా అరిచింది సోనియా, షటప్ అని చెప్పేసి. నెక్స్ట్ ఎవరో చేశారు చూద్దాం. నైనిక వచ్చేసి యష్మిని పొడిచి అంటది, కొంచెం పర్సనల్గా తీసుకుంది, అందుకే ఓన్లీ కుకింగ్ వాళ్ళకి ఇచ్చి మిగిలిన మాకు ఇచ్చింది అని చెప్పేసి. సో నైనిక కూడా అక్కడే క్వశ్చన్ చేయాల్సింది, అక్కడే నవ్వుకుంటూ వచ్చింది. ఇంకొకటి ఆ అమ్మాయి ఏమంటుందంటే, యాక్చువల్గా కుకింగ్ ఇచ్చింది కదా యష్మి, కుకింగ్తో పాటు ఇంకొకటి ఏదో క్లీనింగో, బయట ఏదో గార్డెన్ క్లీనింగో అలాంటిదైనా వాళ్ళకి ఇచ్చి ఉండాల్సింది. ఓన్లీ కుకింగ్ ఒకటి ఇచ్చింది, క్లీనింగ్తో సహా మొత్తం అన్నీ వీళ్ళకి ఇచ్చేసింది. అది మాత్రం నాకు కూడా రాంగ్ అనిపించింది. ఓకే వాళ్ళు ముగ్గురే ఉన్నారు కాబట్టి కుకింగ్తో పాటు ఇంకొక ఏదైనా చిన్న వర్క్, చిన్న క్లీనింగ్, గార్డెన్ క్లీనింగ్ లాంటిది ఇచ్చి ఉండాల్సింది. అప్పుడు ఎంత గొడవ ఉండేది కాదు. లేదంటే ఇప్పుడు ఇలా పార్షియాలిటీ చూపించినట్టే అయ్యింది. యష్మి చేసిన పని ఎలా అయిందంటే పార్షియాలిటీ చేసినట్టే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి నాగార్జున గారు ఒకటి అంటారు, మీరు మాస్క్లు ఏమైనా ఉంటే తీసేయాలి, బేబక్ అంటది ఇక నుంచి నేను నాలాగే ఉంటానంటే, ఉండాలి మీరు మీలాగే ఉండాలి, మాస్కులు ఉన్నా కానీ విగ్ ఉన్నా కానీ కొంతసేపే ఉంటుందంటే విష్ణు ఎక్స్ప్రెషన్ ఇలా ఈసురు చూపిస్తుంది. ఈసురాడు కదా లాస్ట్ వీక్. చాలామంది ఏమంటారంటే విగ్గు గురించి కామెంట్ చేసేస్తున్నారు, మణి విగ్గు గురించి ఎవరు కామెంట్ చేయట్లేదు. ఎందుకు అలా విసిరడం, ఎందుకు తను ట్రాన్స్పరెంట్ అని విసిరితే కానీ తెలీదా? సో ఆ ఉద్దేశంతో ఎందుకు విసిరాడు, అవసరం లేదు కదా, ఎందుకంత కామెడీగా విసిరాల్సిన అవసరం వచ్చిందని. బట్ ఓకే, ఆ పిల్లడు మాత్రం ఈరోజు నచ్చాడు. మనీ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి బేబక్క చాలా క్లియర్గా అంటుంది, తనకి సోనియా కావాలి, ఎంతసేపు సోనియా అంటాడు అని. అది బేబక్క మాట కాదు, ఆల్మోస్ట్ హౌస్ అందరికీ అదే మాట ఉంది. చూద్దాం. నేను ఒక వీడియో పెట్టాను, అది భయంకరంగా వైరల్ అయింది. ఏదంటే మన ఇన్స్టాగ్రామ్లో వచ్చేసేయండి ఎవరైనా ఉంటే, అక్కడ నేను చాలా యాక్టివ్గా ఉంటా. ఒక వీడియో పెట్టాను. ఏంటది, సోనియాను ఇద్దరు పక్కపక్కన కూర్చున్నారు, నిఖిల్. సోనియా చేతిలో ఒక చెంచా ఉందన్నమాట. దాని గురించి నేను ఒక వీడియో పెట్టా, చూడండి. చాలా క్లీన్గా ఎవరినో నెగిటివ్ చేసినట్టు కాదు, బాగుంది. అది ఫుల్ వైరల్ అయింది, చూడండి. సో నిఖిల్ సరిగ్గా లేకపోతే సిచ్యువేషన్ అదనమాట. నెక్స్ట్ వచ్చేసి సీత వచ్చేసి యష్మిని చేసింది, ఎందుకంటే వాళ్ళందరినీ యూనిటీగా చేసేస్తుంది, మమ్మల్ని టార్చర్ పెట్టమని. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి ఏమర్థమైందంటే మనకు పవర్స్ ఇచ్చారు, వాళ్ళని టార్చర్ పెట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ యాక్చువల్గా ఇది టాస్క్ కాదు, కొంచెం వాళ్ళు అంత టార్చర్ పెట్టాల్సిన అవసరం లేదు, కొంచెం అతి చేశారనే నాకు కూడా అనిపించింది. ఈ సోనియా బేబక్క వెళ్ళేంటో చూపుల్లో కూడా నెగిటివిటీ కనపడుతుందంట సోనియాకి, అస్సలు పట్టలేదు. ఇంకొకటి మనకి ఎపిసోడ్లో చాలా కట్ చేస్తున్నారు. సోనియా ఇంకొకటి అన్నది, నేను బేబక్కనే టార్గెట్ చేస్తానని క్లియర్గా అన్నది, ఆవిడ వెళ్ళిపోయింది కూడా. నెక్స్ట్ నబీల్ వచ్చేసి నిఖిల్ని పొడుస్తూ సొల్లు కారుతుంది అని తుడుచుకో అని చెప్పన్నాడంట. పెద్దతను కదా, సో అలాంటి మాట్లాడినప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి. అలా అంటే హట్ అవుతారు. పోనీ నబీల్ ఒక్కడే ఫీల్ అయ్యాడు అనుకుంటే సీతను నిలబెట్టి అడిగితే సీత కూడా ఆ టైంలో నిఖిల్ అలా అనడం బాగాలేదు సార్ అనే చెప్పేసి అన్నది. సో రాంగ్లే అలా అనడం, నాకు అలా అనిపించింది, అది నా ఒపీనియన్. నెక్స్ట్ ప్రేరణ, నాగార్జున గారు ఏంటో కానీ ఈరోజు ఎవరేం చెప్తున్నా అర్థం చేసుకోవట్లేదు. ఒకటి మణి, యష్మి గురించి మణి పాయింట్ని నాగార్జున గారు సరిగ్గా అర్థం చేసుకోలేనట్టు అనిపించింది.
కాన్సన్ట్రేషన్ ఎక్కడో ఉంది నాగార్జున గారిది అని అనిపించింది అనమాట. ఇక్కడ ప్రేరణ కూడా ఆదిత్య గారి గురించి ఏం చెప్తుందంటే, ఆదిత్య గారు అందరిలోని ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు. సో దానిలోంచి తప్పించుకోవడానికి ఎక్కువ పనులు చేస్తున్నారు. తనది కాకపోయినా కానీ అడిగి చేస్తున్నారు. వేరే కొత్త పనులైనా క్రియేట్ చేసుకుని తన లోకంలో తను ఉండడానికి ట్రై చేస్తున్నారు, కానీ అందరితో కలవట్లేదు. ఈ ఉద్దేశంతో ప్రేరణ చెప్పింది. అది నాగార్జున గారికి అర్థం కాక తను ఆల్రెడీ పనులు చేస్తున్నాడు కదా ఇలా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మణి గురించి వద్దాం. మణి వచ్చేసి యష్మిని పొడిచి చాలా క్లియర్గా చెప్పాడు. వాళ్ళ టీం వచ్చేసి ఇలాగ ఆమ్లెట్ వేసుకుంటుంటే మన టీం వర్క్ చేయకూడదు, వేరే వాళ్ళతో చేయించుకోవాలి అని అప్పుడు అభయన ఆపాలి కదా. అలాగ ఆపలేదు. వేరే టీం లీడర్ వచ్చి మాకు హెల్ప్ చేస్తుంటే క్వశ్చన్ చేస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? ప్రాపర్గా ఉంది కదా క్వశ్చన్. దానికంటారు నాగార్జున గారు వాళ్ళ దగ్గర పవర్ ఉంది, వాళ్ళ దగ్గర ప్రివిలేజ్ ఉంది కాబట్టి వాళ్ళు చేసుకుంటే చేసుకుంటారు, లేకపోతే లేదు అంటున్నారు. వీళ్ళకి టాస్క్లు ఇచ్చేసారు, అక్కడతో వాళ్ళ పని అయిపోయింది. వీళ్ళు ఏం టాస్క్లు చేసుకుంటున్నారు అన్నది. ఇక్కడ వీళ్ళకి కూడా ప్రివిలేజ్ ఉంది కదా, వీళ్ళు కావాలంటే వాళ్ళ అదర్ టీం వాళ్ళు హెల్ప్ తీసుకుంటారు. ఇది కూడా మణి చెప్పింది అర్థం చేసుకోకుండా నాగార్జున గారు ఫుల్గా యష్మికే సపోర్ట్ చేశారు. ఇక్కడ నాకు మణి ప్రాపర్గా అడిగాడు అని అనిపించింది. ఇప్పుడు వీళ్ళ టీం ఇప్పుడు తను క్వశ్చన్ చేయాలనుకో, వాళ్ళ టీంని కూడా క్వశ్చన్ చేసుకోవాలి. వాళ్ళ టీం చేసుకున్నప్పుడు ఏమో మాకు పవర్ ఉంది, మా ఇష్టం అన్నది. మరి అవతల టీం వాళ్ళు వాళ్ళ కెప్టెన్ వచ్చి వాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తుంటే అది వాళ్ళు మధ్య ఉన్న డీల్ అనుకో ఏదో ఒకటి. సో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకూడదు కదా. మణి ప్రాపర్గానే క్వశ్చన్ అడిగాడు, అక్కడ చాలా బాగా అడిగాడు అనిపించింది. మళ్ళీ ఇక్కడ శేఖర్ భాష ఇంకోటి వేశారు. ఎప్పుడు లేట్గా కుకింగ్ అవుతుంది అంటున్నారు అందరూ. ఆమె లేటు అన్నారు. ఆమె ఆమ్లెట్ అనుకుంటున్నారు అని చెప్పేసి, ఆమ్లెట్ కాదా ఆమ్లెట్ అని. ఆయన స్పాంటేనియస్ ఉంది చూడండి. ఆయన వేసేది కుళ్ళు జోకులైనా కానీ ఆ స్పాంటేనియస్గా జనాలకి నచ్చుతుంది నిజంగా. ఫుల్ కామెడీ ఎక్కడ వస్తుందంటే ఆయన వేసే కుళ్ళు జోకులు కానీ, అంటే కొన్ని మంచి జోకులు ఉన్నాయి, కొన్ని కుళ్ళు జోకులు ఉన్నాయి, బట్ ఆ స్పాంటేనియస్ ఉంది చూడండి నెక్స్ట్ లెవెల్. ఆయన బయటకు వచ్చాక ఫుల్ ఆఫర్స్ వస్తాయి ఆయనకి టీవీ షోస్లో. నెక్స్ట్ రిపోర్ట్ కార్డ్ దగ్గరికి వెళ్దాం. 22 minutes. రిపోర్ట్ కార్డ్స్ దగ్గరికి వెళ్దాం. రిపోర్ట్ కార్డ్స్లో ఓన్లీ ఫ్లాప్ బ్యాచ్ని చూపించారు కదా. మీరు ఫ్లాప్ బ్యాచ్లో చూపించిన వాళ్ళందరూ ఫ్లాప్ అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. కానీ ఎందుకు ఫ్లాప్ బ్యాచ్లో వేశారంటే వీళ్ళని మనం కాదు, ఆడియన్స్ కాదు, బిగ్ బాస్ వాళ్ళ నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అది మనకి ఇప్పుడు ప్రేరణ ఉంది, తను బాగానే ఆడుతుంది, మరి ఆడకుండా ఏం లేదు. అవసరం వచ్చినప్పుడు క్వశ్చన్ చేస్తుంది, అన్ని రకాలుగా బాగానే ఉంది. కానీ ఎందుకు ఫ్లాప్లో పెట్టారంటే తన గురించి బిగ్ బాస్ తన నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అందుకే పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి సీత కూడా బాగానే ఆడింది, కానీ సీతను ఎందుకు పెట్టారంటే సేమ్ ఇందుకే, తన నుంచి బిగ్ బాస్ ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బేబక్క గురించి మనకు తెలిసిందే, పాపం ఆవిడ యాక్టివ్గా ఉందాం అనుకుంది కానీ ఇంతలోనే ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఆదిత్యకి అవసరంలే, ఆయన ఫ్లాప్లోనే ఉన్నాడు. నెక్స్ట్ విష్ణు కూడా ఫ్లాప్లోనే ఉంది, ఆమె ఇంకా రావాలి. నెక్స్ట్ వచ్చేసి సోనియాని సేవ్ చేశారు. సోనియాని సేవ్ చేస్తే నాకు మన గీత అక్క గుర్తొచ్చింది. గీత కూడా స్టార్టింగ్లో ఏం చేసేవారంటే గీతు తప్పు చేసినా కానీ చెప్పేవారు కాదు, ఊరికే హైప్ ఇచ్చుకుంటూ పోయేవారు. సో ఇప్పుడు సోనియాని కూడా అలా చేస్తున్నారేమో అని అనిపించింది. స్టార్టింగే సేవ్ చేశారు. సో తనలో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ వీక్ ఇంకా గట్టిగా అరుస్తుంది, అందరి మీద ఇంకొంచెం ఎక్కువ మిస్టేక్స్ చేస్తుంది. బిగ్ బాస్కి కావాల్సింది టీఆర్పీ. వాళ్ళు ఏమైనా అవని వాళ్ళ మంచి కోసం బిగ్ బాస్ చూడడు, బిగ్ బాస్కి కావాల్సింది టీఆర్పీ. ఎవరి మంచి కోసం వాళ్ళు చూసుకోవాల్సిందే. ఇది ఈరోజు ఎపిసోడ్. నా రివ్యూస్ ఎలా అనిపించాయి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మొత్తం రివ్యూ చూశారు కదా, మీ రివ్యూ కావాలంటే సరే ఏం లేదులే కానీ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. షార్ట్స్ కూడా చూడడం మర్చిపోకండి.